లేదని ఆయన అనుకుంటాడు. ఆయన మీద ప్రేమ. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని కొత్త పల్లవి లేదా హడావుడిగా మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒపీనియన్ ఎలా ఉంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. జమిలీ ఎన్నికలు అనే అంశం మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారు అనేది కాస్త ఆసక్తిని కలిగిస్తున్న అంశమే. ఒకసారి మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జమిలీ ఎన్నికల ప్రచారం పైన కానీ ఆ ఆలోచన పైన కానీ ఎలా మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ఒకే తానులోని ముక్కలు. బీజేపీలో బి, టీఆర్ఎస్ లో ఆర్ఎస్, ఈ రెండు కలిపితే బీఆర్ఎస్ అయినాయి. ఇప్పుడు ఈ దేశాన్ని పెన్ను ప్రమాదంలోకి నెట్టబోతున్న జమిలీ ఎన్నికలను నిలువరించాల్సిన అత్యవసర పరిస్థితులు ఈ దేశంలో దాపురించినాయి. జమిలీ ఎన్నికలు అనే దాన్ని చివరికి అధ్యక్ష తరహా ఎన్నికలకు దారితీస్తుంది. ఈరోజు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి తరహా ఎన్నికలను కాకుండా అధ్యక్ష తరహా ఎన్నికలకు మార్చడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ ని బీజేపీ తీసుకొచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు